దేశంలో ఫస్ట్ ఫేజ్ ఎన్నికల ప్రచారం ఇవాల్టితో ముగియనుంది. 21 రాష్ట్రాల్లో 102 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. చివరి రోజు కావడంతో ఎన్నికల ప్రచారంలో పార్టీ అగ్రనేతలు పాల్గొంటున్నారు. ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. 19న జరిగే మొదటి విడత ఎన్నికల పోలింగ్కు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఇవాల్టితో లోక్సభ ఎన్నికలకు సంబంధించి మొదటి విడత ప్రచారం ముగియనుంది కదా, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, నేటితో మొదటి విడత లోక్సభ ఎన్నికల ప్రచార కార్యక్రమం సాయంత్రం 5 గంటలతో ముగియబోతోంది. 19వ తేదీ నుంచి మొదటి ఫేజ్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కాబోతోంది. మొత్తం 21 రాష్ట్రాల్లో 102 లోక్సభ నియోజకవర్గాలతో పాటు అరుణాచల్ ప్రదేశ్లోని 60 అసెంబ్లీ స్థానాలకు మొదటి ఫేజ్లో ఎన్నికలు జరగబోతున్నాయి. 19వ తేదీన ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. గతంలోనే ఎన్నికలు షెడ్యూల్ ప్రకటించడానికి ముందే మొత్తం దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగబోయే అన్ని రాష్ట్రాల్లో లోక్సభ నియోజకవర్గాల్లో కూడా పర్యటించి అక్కడున్న పరిస్థితులను కొత్తగా ఎవరైతే ఓట్లు నమోదు చేసుకున్నారో నూతన ఓటర్లకు సంబంధించి, మరోవైపు ఓటింగ్ శాతం పెరుగుతున్న నేపథ్యంలో, ఓటర్ల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు పెరగడం, సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించడం, ఆయా ప్రాంతాల్లో పోలీసు భద్రతను పెంచడం, ఎక్కడికక్కడ అన్ని రాష్ట్రాల్లోని జిల్లా కలెక్టర్లతో అన్ని జిల్లాల కలెక్టర్లతో పోలీసులు ఉన్నత స్థాయి అధికారులతో అందరితో సమావేశమై ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. దేశవ్యాప్తంగా కూడా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షిస్తోంది. అన్ని చోట్ల చెక్ పోస్టులను ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీ చేయడం కానీ, డబ్బు స్వాధీనం చేసుకోవడం, మాదక ద్రవ్యాలు, మద్యం, మొత్తం బహుమతులు, గోల్డ్ కానీ ఇతరత్ర సామాగ్రిని బహుమతుల రూపంలో ఎన్నికల ఓటర్లకు పంచడానికి తరలిస్తున్న సామాగ్రిని కూడా ఎప్పటికప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం స్వాధీనం చేసుకుంటుంది. దానిలో భాగంగా ఇప్పుడు మొదటి విడత ప్రచార కార్యక్రమాలు ముగియబోతున్నాయి. సాయంత్రం 5 గంటలతో ముగియనున్న నేపథ్యంలో 19వ తేదీ ఉదయం 7 గంటలకు ఎన్నికల పోలింగ్ అనేది ప్రారంభం కాబోతోంది. మొత్తం 21 రాష్ట్రాల్లో 102 లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ 21 రాష్ట్రాల్లో కూడా 10 రాష్ట్రాలకు సంబంధించి మొదటి విడతలోనే లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల పోలింగ్ అనేది కంప్లీట్ కాబోతోంది. మిగతా 11 రాష్ట్రాలకు కూడా రానున్న 2వ విడత, 3వ విడతకు సంబంధించి ఎన్నికల్లో థర్డ్ ఫేజ్, మొత్తం 7 ఫేజ్లలో ఈ ఎన్నికలు నిర్వహించబోతున్నారు. మొదటి ఫేజ్ కింద 21 రాష్ట్రాల్లో జరగబోతున్నాయి. ఇటు తమిళనాడు మొదటి ఫేజ్లో ముగియబోతోంది. ఇటు హర్యానా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, సిక్కిం, నార్థన్ స్టేట్స్ అన్నీ కూడా మొదటి విడతలో జరగబోతున్నాయి. ఉత్తరాఖండ్ కానీ, సిక్కిం, మిజోరం రాష్ట్రాలు, మొత్తం 21 రాష్ట్రాల్లో మొదటి విడతలను కంప్లీట్ కాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే ఆ రాజకీయ పార్టీలన్నీ కూడా మేనిఫెస్టోలో ప్రకటించాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రచార కార్యక్రమాల్లో అనేక హామీలను, తాయిలాలను ప్రకటిస్తూ వస్తున్నారు. ఇక ఈ ఎన్నికల ప్రచార పర్వం అనేది మొదటి విడతకు సంబంధించి సాయంత్రం 5 గంటలతో ముగియబోతున్న నేపథ్యంలో మొత్తం ఇప్పటికే అగ్ర పార్టీలకు సంబంధించిన అగ్రనాయకత్వం, ఇటు జాతీయ పార్టీలకు సంబంధించి కానీ, ఇటు మోడీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే వీరందరూ కూడా ఎక్కడెక్కడ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మొత్తంగా దేశవ్యాప్తంగా కూడా మొదటి విడతకు సంబంధించి ఈ నార్థన్ స్టేట్కి సంబంధించి కూడా మొదటి విడతలోనే ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలకు సాయంత్రం 5 గంటలతో తెరపడబోతుంది. 19వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల పోలింగ్ జరగబోతుంది. 5 గంటల వరకు ఎవరైతే లైన్లో ఉంటారో వారికి కంటిన్యూషన్ ఓటు వేసి వినియోగించుకునేందుకు అవకాశం కల్పించబోతున్నారు. ప్రియా, అలాగే 19న జరగబోయే మొదటి విడత ఎన్నికలకు సంబంధించి ఎన్ని ఇప్పటి వరకు సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి, అక్కడ భద్రతా పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మొత్తం దేశవ్యాప్తంగా కూడా సమీక్ష నిర్వహించిన సందర్భంలో, అంటే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి ముందే కేంద్ర ఎన్నికల సంఘం మొదట ఆంధ్రప్రదేశ్లో పర్యటించింది. తర్వాత ఇతర రాష్ట్రాల్లో పర్యటించి మొత్తం సమస్యాత్మక ప్రాంతాలను, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు, సున్నితమైన ప్రాంతాలు వీటన్నిటిని కూడా గుర్తించి అక్కడ భద్రతా పరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపై కూడా మొత్తం ఆ జిల్లాల కలెక్టర్లు, ఆ జిల్లా స్థాయి ఉన్నత అధికారులతో, పోలీసు ఉన్నత స్థాయి అధికారులతో, డీజీపీతో కూడా సమీక్షా సమావేశాలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా సమీక్షా సమావేశాలు నిర్వహించిన తర్వాత మళ్ళా ఎన్నికల పరిశీలకులు, వ్యయ పరిశీలకులతో కూడా మార్చి 11వ తేదీన ఢిల్లీలో ఇటు సిఈసి కేంద్ర కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. మళ్ళీ తర్వాత 12, 13 తేదీన జమ్మూ కాశ్మీర్లో
ఎన్నికల సమీక్షలో భాగంగా జమ్మూ కాశ్మీర్లో పర్యటించారు. అక్కడ అత్యంత సమస్యాత్మక ప్రాంతం అనేది జమ్మూ కాశ్మీర్ కాబట్టి జమ్మూ కాశ్మీర్ మరొకటి మణిపూర్ ఈ రాష్ట్రాల్లో కూడా పర్యటించి అక్కడ సమీక్ష సమావేశాలు నిర్వహించి భద్రతా పరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపై కూడా మొత్తం అందరికీ కూడా సూచనలు చేసిన తర్వాత 14వ తేదీన మరొకసారి సమావేశం నిర్వహించిన తర్వాత 2 రోజుల తర్వాత ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఇక మొదటి విడత కింద 27వ తేదీన మొదటి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. తర్వాత 30వ తేదీతో ఎన్నికల నామినేషన్ల స్వీకరణ కానీ ప్రక్రియ కానీ ఉపసంహరణ కానీ నామినేషన్ ప్రక్రియ కంప్లీట్గా 30వ తేదీతో కంప్లీట్ అయింది. ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి మొదటి విడత ఎన్నికల ప్రచారానికి కూడా ఈ రోజుతో తెరపడనున్న నేపథ్యంలో మొత్తం సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ పటిష్టమైన భద్రతను అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.